అండి. చెన్నైలోని మెరీనా బీచ్ ఇండియాలోని లార్జెస్ట్ బీచ్ అని ఎంతమందికి తెలుసు? నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసండి. మా క్యాంపస్ నుండి మేమైతే బైక్ మీద వెళ్ళి తిరువలంగాడు రైల్వే స్టేషన్లో బైక్ పెట్టి ట్రైన్కి అయితే వెళ్ళాము. చెన్నై సెంట్రల్లో దిగి అక్కడ నుండి అక్కడికైతే ఆటోకి వెళ్ళాము. మాకైతే 1/2 అవర్ టైం పట్టినట్టుంది. బీచ్కి వెళ్ళిన వెంటనే మా పిల్లలు చేసే మొదటి పని హార్స్ను చూసి మేము ఒక రౌండ్ వేసి వస్తామని అయితే అడిగారు. ఇద్దరికి కలిపి 50 రూపీస్ తీసుకున్నారంట. ఆ సముద్రం అలలో కాలికి తగిలిన ఫీల్ అనేది ఎంతమందికి ఇష్టం? మేమే పట్టపగలు వెళ్ళామేమో అనుకున్నానండి. ఎండను చూసి భయపడ్డాము. కానీ మధ్యాహ్నం టైంలో కూడా బీచ్లో ఖాళీ లేదండి. మా పెద్దోడైతే వెంటనే షర్ట్స్ విప్పేసి రంగంలోకి దిగిపోయాడు. బీచ్లోనే 2 అవర్స్ ఆడుకున్నట్టున్నాడు దగ్గరగా. మా పెద్ద బాబుకి నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి బలవంతం మీదనే మా ఆయన అయితే వచ్చారు. మా చిన్నోడు ఎప్పుడు బీచ్ని చూసినా ఏడుస్తాడు. కానీ ఈ రోజైతే ఏడవలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఆడుకుంటున్నారండి. మెల్లమెల్లగా మాకు అక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది. బీచ్లో ఈవినింగ్ వ్యూ అనేది చూడడానికి అయితే చాలా బాగుంది. మాకైతే అక్కడ నుంచి అసలు రానే రాబుద్ది కాలేదు. ఈ బీచ్లో సముద్రం గవ్వలతో చేసిన మిర్రర్ జ్యువెలర్స్, దర్వాజా కట్టే తోరణాలు, ఇంట్లోకి వాడే గాజు ఐటమ్స్, ఇక టాటోస్ కొట్టించుకునే వారికి అయితే పండగేనండి ఇక్కడికి వస్తే. బీచ్లో సీ ఫుడ్ అనేది వెజిటేరియన్ వాళ్ళకు కూడా అన్ని రకాల కూరగాయలతో బజ్జీలు, ఫ్రైడ్ రైస్లు చేసి చిన్న చిన్న బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. సీ ఫుడ్ కూడా అన్ని రకాల చేపలను చాలా బాగా అరేంజ్ చేసి అప్పటిదప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి అయితే ఇస్తున్నారు. మా పిల్లలిద్దరికి ఎండ బాగా ఉందని చెప్పి 2 కూల్ డ్రింక్స్ అయితే కొనిచ్చాము. మీరు ఎప్పుడైనా బీచ్కు వెళ్ళారా? వెళ్తే మీకు ఏ బీచ్ అంటే ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మా బీచ్ బ్లాగ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. మీరు కనుక చెన్నై వచ్చుంటే ఖచ్చితంగా బీచ్కి వెళ్ళి చూసిరండి. చాలా బాగుంటుంది వ్యూ అనేది. బీచ్, జయలలిత గారి మెమోరియల్ 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. మేము 2 ఒకే రోజు పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అనేది. బీచ్ నుండి అయితే బయలుదేరి నడుచుకుంటూ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎంజీఆర్ గారి మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాము. వ్యూ అనేది చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇది ఎంజీఆర్ గారి మెమోరియల్ అండి. ముందు ఎంజీఆర్ గారి మెమోరియల్, అలాగే కొంచెం వెనుకకు జయలలిత గారి మెమోరియల్ అయితే ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, సముద్రం అలలు, చల్లటి గాలి, అసలు వ్యూ అనేది అయితే చాలా 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 బాగుందండి. నాకు బీచ్ వ్యూ కంటే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. జయలలిత గారిని అందరూ అమ్మ అమ్మ అనేది చాలా ఆప్యాయంగా పిలుస్తున్నారు. జయలలిత గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తూనే చనిపోయారంట అండి. అమ్మ అని పిలిస్తే నాకు మొదట్లో అయితే అర్థం కాలేదు, కానీ ఎంత ప్రేమ ఉంటే అమ్మ అని పిలుస్తారని అర్థమైంది. మొత్తానికి మెమోరియల్ అయితే ఇలా ఉందండి. పక్కనే జయలలిత గారి మ్యూజియం కూడా ఉంది. అందులో జయలలిత గారు వాడిన శారీస్, జ్యువెలర్స్, జయలలిత గారి మీద రాసిన బుక్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా భద్రపరిచారండి. చాలా అంటే చాలా బాగున్నాయి లోపల చూడడానికి. కానీ మొబైల్ నాట్ అలౌడ్ అండి, అందుకే నేను ఏది వీడియో తీయలేకపోయాను. మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కి స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.